వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్వర్ణశ్రీ కిచెన్లో మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పులిహార అండి. మిగిలిపోయిన రైస్ తోటి పులిహార. ఓ మిగిలిపోయిన రైసేనా, ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. కాదండి, మిగిలిపోయిన రైస్ తోటే చింతపండు పులిహార. నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కటేస్తానండి, దానివల్ల చాలా అంటే చాలా రుచి వస్తుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లో చెప్పేటప్పుడు చెప్తాను. మీరు తప్పకుండా ఆ వీడియో అంతా పూర్తిగా చూడండి. చూసినాకనే వండుకొని తినేసి ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దండి, చేయండి ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఏమేమి కావాలో. ముందుగా నాకు నైట్ ఎక్కువ అన్నం మిగిలిపోయిందండి. అందుకని చెప్పేసి నేను అన్నాన్ని ఇలా చిదుపుకున్నాను అనమాట. మీరు వేడన్నం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డలు ఇలా తరుక్కోవాలి, బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, ఇంకా కొత్తిమీర. నేను చింతపండుని ముందుగానే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల ఏంటంటే చింతపండు గుజ్జు ఎక్కువగా వస్తుంది. చింతపండు తొందరగా నాని మనకి తొందరగా గుజ్జు తీసుకోవటానికి బాగుంటుంది. అందుకని చెప్పేసి వేడి నీళ్ళు, టైం లేనప్పుడు వేడి నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న చింతపండునే నేను ఇలా పిండేసుకొని పక్కకైతే ఒక్కప్పుడు పెట్టేసుకున్నానండి. ఇది ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూస్తున్నారా, పొడండి. ఆవాలు మెంతులు వేయించుకొని ఇలా నేను 1/2 స్పూన్ పొడి అయితే తీసుకున్నాను. దీనివల్ల అండి పులిహార ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది. అసలు ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంత ఫ్లేవర్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంగు కూడా వేసుకుంటాను, పసుపు పొడి, ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దీన్ని పోపు పెట్టుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఉండాలండి ఈ పోపు గింజలు వేసేటప్పుడు. అప్పుడు మనకి బాగా ఫ్లేవర్ వస్తుంది. తాలింపు మంచిగా వస్తే పులిహారకి సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి, కలపాలి. ఎండుమిర్చి 4-5, పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నానండి. చింతపండు వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది ఫ్లేవర్, అందుకని ఇలా చేసుకున్నాను. లేకపోతే మీరేమో ఇలా అయినా చీలికలుగా చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు వీటిని వేయించాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకటండి నేను చెప్పేది, ఓ పులిహారేలే ఎలాగైనా చేసుకోవచ్చు అని అంటే కుదరదు. పులిహార అయినా ఏదైనా కానీ ఒక ఇంగ్రీడియంట్స్ అమ్మటి ఒకటి వేసుకొని వేయించుకొని కలుపుకుంటూ చేస్తేనేనండి సింపుల్ వంట అయినా టేస్టీగా కుదురుతుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి, అసలైన కరివేపాకు. అసలు ఇది వేసుకుంటేనే మామూలుగా ఉండదు అనమాట. ఈ కరివేపాకు ఫ్లేవరు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నన్నేసి చూడు ఉప్పు కాదండి, కూరలలో కరివేపాకు కూడా ఉంటుంది అనమాట. ముక్కలు బాగా ఎర్రగా వేగకూడదండి, టేస్ట్ ఉండనమాట. వేగినట్టే ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉడకాలి అంతే. 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. కలుపుకుందాం. ఈ పసుపు పొడి వేసిన 1/2 నిమిషం పాటే ఇలా కలుపుకొని వెంటనే అండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్
ఆవు పొడి, మెంతి పొడి వేయించుకుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వెంటనే మన ఇంగు కూడా వేసుకోవాలి, ఒక 2-3 చిటికెళ్ళు అనమాట. కలుపుకుందాం ఇలాగా. ఎక్కువసేపు వీటిని ఉంచొద్దనమాట, ఎందుకంటే వేయించినాయి కదా, ఇవి ఎక్కువసేపు వేయించుకుంటే చేదొస్తాయి. అందుకని చెప్పేసి వెంటనే మన చింతపండు పులుసు పోసేద్దాం. ఇదిగోండి, అబ్బా గుమాయిస్తుందండి. కలుపుకుందాం చింతపండు పులుసుని. ఒక నిమిషం 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సూపర్ ఉంటుందండి. అప్పటికప్పుడు ఇలా టక్కుని చేసుకోవచ్చు అనమాట. ఇంకా పులిహార, చింతపండు పులిహార చేసుకోవడానికి స్టాక్ అంటే నిల్వ కూడా చేసుకునేది చేసుకోవచ్చు అండి. అది కూడా నేను చూపిస్తాను. ఇది ఇలా ఒక నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఇలా చింతపండు గుజ్జంతా మంచిగా ఉడికి మనకు ఆయిల్ మాత్రమే పైకి వస్తుంది. అప్పుడు చూద్దాం. అప్పుడు వరకు మూత వేసుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ నేనైతే వేసాను. కలుపుకుందాం. తర్వాత బాగా కలుపుకొని ఇక మన కొత్తిమీర లాస్ట్లో ఇలా జల్లుకొని ఇక మనం రైస్ వేసేసుకోవడమే. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు మూత వేసుకొని ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేలాగా మూత వేసుకోవాలి. అప్పుడు ఒక 2 నిమిషాలు అయినాక చూపిస్తాను. చూద్దామండి. అగోండి, యమ్మ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మామూలు రావట్లేదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వేడి మనకి చింతపండు పులిహార, ఆవు పిండి మెంతిపిండి వేసుకున్న పులిహార ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ప్లేట్లో వేసుకొని హ్యాపీగా తినేసేయటమే. చట్నీ, ఏ చట్నీ ఉన్నా దాంతో తినేసేయచ్చు, ఉత్తగా కూడా తినేసేయచ్చు. ఒకసారి అండి నేను హోటల్లో పులిహార తిన్నానమాట వెజ్ తోటి. అది ఎంత ఫ్లేవర్ ఉందంటే అంత ఫ్లేవర్ ఉందన్నమాట. దాన్ని నేను టేస్ట్ చేసి ఎలా చేశారా అని దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే కనుక్కొని నేను ఇలా ఒకసారి ట్రై చేశానండి. ఇది చూసారు కదండి, నచ్చిందా? మరి ట్రై చేస్తారు కదూ. నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.